गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म अस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुकतातं तपोनिधिम्। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे। वक्रतुण्ड महाकाय सूर्यप्रभा निर्विघ्नं देवा सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। वासुदेव
ఫోరం ఫర్ ట్రూత్ సేకర్స్, సత్యాన్వేషకుల బృందం. దివ్య జ్ఞాన ప్రబోధిని, ఏ టెక్స్ట్ బుక్ ఆఫ్ థియాసఫీ, గ్రంథ పఠనము మరియు అధ్యయనము కార్యక్రమము, 6వ పాఠము, 25/8/2021, బుధవారము, సాయంత్రం 4:30 గంటలు. దివ్య జ్ఞాన ప్రబోధిని స్కైప్ గ్రూపులో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. ఏమి వింటున్నాము? 1888 సంవత్సరంలో, అనగా దాదాపు 133 సంవత్సరముల క్రితము, సింథసిస్ ఆఫ్ సైన్స్, రిలిజియన్ అండ్ ఫిలాసఫీ, శాస్త్రము, మతము మరియు తాత్వికతల సమన్వయ రూపముగా పరమ గురువులు మేడం హెలెనా పెట్రోవ్నా బ్లవెట్స్కీ ద్వారా ప్రప్రథమముగా ప్రస్తుత సైంటిఫిక్ యుగములోని భౌతికతలో కూరుకుపోయిన మానవాళిని భౌతికత నుండి ఆధ్యాత్మికత వైపుకు మరల్చడానికి, భౌతికత ఆధ్యాత్మికతల మధ్య సామరస్యము సమతూకమును నిలపడానికి అందింపబడిన మ్యాగ్నమ్ ఓపస్, మహత్తర అద్భుత దివ్య జ్ఞాన గ్రంథము సీక్రెట్ డాక్ట్రిన్ కు గైడ్ బుక్ గా 1912లో, అనగా దాదాపు 108 సంవత్సరముల క్రితము, చార్లెస్ వెబ్స్టర్ లెడ్బీటర్ దివ్య జ్ఞానము గురించి సామాన్యులకు కూడా అర్థము అయ్యే రీతిలో రచించిన ఏ టెక్స్ట్ బుక్ ఆఫ్ థియాసఫీ ఆంగ్ల గ్రంథమును ద థియోసాఫికల్ సొసైటీ అంతర్జాతీయ అధ్యక్షులుగా పనిచేసిన శ్రీ సి జనరాజదాస గారి ఆజ్ఞతో శ్రీ గుంటూరు వెంకట సుబ్బారావు గారు దివ్య జ్ఞాన ప్రబోధిని పేరుతో ఆంధ్రీకరింపబడి 1942 సంవత్సరంలో, అనగా దాదాపు 80 సంవత్సరముల క్రితము, అడయారులోని థియోసాఫికల్ పబ్లిషింగ్ హౌస్ వారి ద్వారా ముద్రింపబడి ఆంధ్ర భాష మాట్లాడే ప్రజలకు, మేధావులతో సహా సామాన్య ప్రజానీకము దివ్య జ్ఞానము గురించి తెలుసుకుని దానిలో తెలిపిన విషయములను తమ నిత్య జీవితంలో ఆచరణలోనికి తెచ్చుకున్నటకు వీలుగా అందుబాటులోనికి తెచ్చిన గ్రంథ రాజమును ఫోరం ఫర్ ట్రూత్ సేకర్స్, సత్యాన్వేషకుల బృందము ద్వారా నిర్వహింపబడుచున్న గ్రంథ పఠనము మరియు అధ్యయనము కార్యక్రమంలో బూస్టర్ డోసుగా పఠిస్తూ అధ్యయనము చేయుచుండగా, ఆ కార్యక్రమంలో పాల్గొని ఎలా వింటున్నాము? అత్యంత శ్రద్ధాసక్తులతో చెవియొగ్గి వినుచున్న, అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సోదర శ్రోతలందరకు నమస్కారం. ఇంతవరకు మనం అసలు దేన్ని అధ్యయనం చేయాలనుకున్నాము, దేన్ని పఠించాలనుకున్నాము, దాని గురించి కొన్ని విషయాలు నేర్చుకున్నాం. దివ్య జ్ఞానము, దివ్య జ్ఞానం అంటే ఏమిటి, అది మనకేమేమి బోధిస్తా ఉంది, అది మన నిత్య జీవితంలో ఎంతవరకు ఉపయోగపడుతుంది, అది మనకు అవసరం ఉందా లేదా అన్న విషయాలన్నీ చర్చించుకున్నాం. దాని ద్వారా ఏం జరిగింది? ఇది మనకు అవసరమే. ఇది తెలియకపోవటం వల్లనే మనకి ఎన్నెన్నో సమస్యలతో దుఃఖించుతున్నాము, కష్టాలు పడుతున్నాము. ఇది తెలిసిన దీని ద్వారా, ఇది తెలుసుకోవటం ద్వారా ఆ కష్టాల నుంచి, ఆ సమస్యల నుంచి మనం బయటపడడానికి అవకాశం ఉంది అన్నట్టుగా తెలిసింది మనకి. కాబట్టి ఇది మనకి అవసరమైనదే. అదిగాక మనం ఎక్కడైతే ఉన్నామో ఆ సృష్టికి సంబంధించి అవగాహన మనకి ఎక్కడున్నా కానీ,
మనం ఎక్కడైతే ఉన్నామో అక్కడ దానికి సంబంధించినటువంటి అవగాహన మనకి స్పష్టంగా ఉంటే అప్పుడు అక్కడ చక్కగా మనం మన యొక్క కార్యకలాపాలను కొనసాగించవచ్చు. మన పనులు చక్కగా చేసుకోవచ్చు. ఎక్కడ ఘర్షణ లేకుండా. విమానాశ్రయానికి వెళ్తాం. విమానాశ్రయంలో ఎక్కడ వెళ్ళాలి? ఎక్కడ టికెట్ తీసుకోవాలి? ఎక్కడ టికెట్ చూపించాలి? లేకపోతే మన సామాను లగేజీ ఎక్కడ పంపించాలి? ఎక్కడ వెయిటింగ్ చేయాలి? విమానం ఎలా ఎక్కాలి? ఎక్కిన విమానంలో ఎలా కూర్చోవాలి? ఇట్లా ఈ వివరాలన్నీ ఎన్నెన్నో ఉన్నాయి చాలా. మొట్టమొదటిసారిగా వెళ్ళిన వాడికి ఎంతో కన్‌ఫ్యూషన్‌గా ఉంటుంది. ఎంతో కంగారుగా ఉంటుంది. అదే ఈ వివరాలన్నీ తెలుసుకొని వెళ్తే చక్కగా హాయిగా మనం ఎప్పటి నుంచో వెళ్తున్నట్లుగా ధీమాగా వెళ్ళిపోవచ్చు. అట్లాగే ఈ సృష్టిలోకి మనం వచ్చాం. ఇక్కడ జన్మించాం మనం. ఈ సృష్టిలో తిరుగుతున్నాం. కానీ వివరాలు లేకపోతే అంతా గందరగోళంగా, కన్‌ఫ్యూషన్‌గా ఉంటుంది. అదే ఈ సృష్టికి సంబంధించిన అవగాహన మనకుంటే బ్రహ్మాండంగా మనం ఇక్కడ హాయిగా జీవించవచ్చు. మనం హాయిగా జీవించడమే కాకుండా మన తోటి వాళ్ళకు కూడా సుఖ సంతోషాలను ఇవ్వటానికి వీలు. అందుకని ఈ దివ్య జ్ఞానము అనే విషయాన్ని మనం అధ్యయనానికి తీసుకున్నాం. సరే, ఈరోజు 2వ అధ్యాయం బ్రహ్మము నుండి మానవుని వరకు. అంటే ఇప్పుడంతా బయట ఉండి చెప్పుకున్నాం. ఇక తలుపు దగ్గరకు వచ్చాం. ఒక గుప్త నిధి, అత్యద్భుతమైన నిధి. మన తిరువనంతపురంలో ఉన్న దేవాలయానికి సంబంధించి 6వ గదిలో చాలా గుప్త నిధి ఉంది. అది తెరవడానికి లేదు అన్నట్టుగా ఉంది చూసారా? ఆ మాదిరిగా ఇప్పుడు మనం ఈ తలుపు తీసి మొత్తం సృష్టిలోకి వెళ్ళబోతున్నాం అన్నమాట. ఇప్పుడు వరకు మనం భౌతికంగా మన కంటికి, మన పంచేంద్రియాలకు అందే వాటి వరకే మనం చూస్తున్నాం, తెలుసుకుంటున్నాం. అది కూడా చాలా పరిమితంగా. మనం ఎక్కడెక్కడ ఉన్నామో దానికి తగ్గట్టుగానే చూస్తున్నాం. ఇప్పుడు మొత్తం సమస్త సృష్టిలోకి అడుగు పెట్టబోతుంది. ఈ సృష్టి ఎలాగో వచ్చిందో ఏంటో వివరంగా మనకు అందజేయబడుతుంది. తలుపు తీసాము, లోపలికి వెళ్తున్నాం. బ్రహ్మము నుండి మానవుని వరకు. అయితే ఇది మనకు 2 పద్ధతులు ఉన్నాయని ముందే చెప్పుకున్నాం. ఋషుల దర్శనము, శాస్త్రవేత్తల పరిశోధన. ఈ 2 పద్ధతుల ద్వారా మన చుట్టూ ఉన్నటువంటి వాటి యొక్క వివరాలు మనకు అందుతా ఉన్నాయి. ఇప్పుడు మనం ఏ పద్ధతిలో వెళ్తున్నాం? ఋషుల దర్శనము పద్ధతులు. ఋషుల దర్శనం ఏమిటి? పరమాత్మ నుంచి, మూలం దగ్గర నుంచి, ఎక్కడైతే ప్రారంభింపబడిందో ఈ సృష్టి, ఆయన నుంచి, అక్కడ నుంచి వాళ్ళు దర్శించి ఆ వివరాలన్నీ మనకు అందజేశారు. అది ఇప్పుడు మనం అధ్యయనం చేయబోతున్నాం. పఠిస్తూ అధ్యయనం చేయబోతున్నాం. ఇది సమగ్రంగా, సంపూర్ణంగా ఉంటుంది. అదే శాస్త్రవేత్తల పరిశోధనకు సంబంధించిన వివరాలు మనం తెలుసుకోవడం మొదలెట్టాం అనుకోండి, కొంతవరకు వచ్చి ఆగిపోతుంది. కాజు తెలియదు మనకు. అన్ని ఎఫెక్ట్స్, వాళ్ళ పరిశోధనలో ఏది చేసినా కానీ ఓన్లీ ఎఫెక్ట్స్, ఫలితాలు, కార్యాలు. కారణం తెలియదు. ఇక్కడికి వచ్చినప్పటికల్లా కారణం తెలుస్తుంది. ఆ కారణం యొక్క ఫలితాలు కూడా ఆటోమేటిక్ గా మనకు అర్థం అవుతుంది. రెండిటి గురించి ఇక్కడ వివరం ఉంది సమగ్రంగా. కాజ్ అండ్ ఎఫెక్ట్. బ్రహ్మము నుండి మానవుని వరకు కేవలము అనంతము సర్వవ్యాపకమునగు బ్రహ్మ వస్తువుని గురించి మన ప్రస్తుతావస్థలో అది ఉన్నదని చెప్పుట కంటే నెక్కువ ఏమియు తెలియదాలం. అది ఉందని అది ఉందని ఎట్లా అనుకోగలుగుతున్నాం? మన చుట్టూ ఈ సృష్టి ఉంది కాబట్టి, ఎఫెక్ట్ ఉంది కాబట్టి, ఈ కార్యం ఉంది కాబట్టి కారణం ఉండాలి. ఆ కారణం అది బ్రహ్మ. కేవలము అనంతము సర్వవ్యాపకమునగు బ్రహ్మ వస్తువును గురించి మన ప్రస్తుత అవస్థలో అది ఉన్నదని చెప్పుట కంటే నెక్కువేమయు తెలియదాలం. అది మొత్తం అన్ని చోట్ల వ్యాపించి ఉన్నది కాబట్టి తనను తాను తెలుసుకోవడం అనేది జరిగేది కాదు. మనకన్నా వెలుపలగా ఉంటే, మనకన్నా వేరుగా ఉంటే అప్పుడు అది ఉన్నదే అని మనం చెప్పడానికి, మనం తెలుసుకోవడానికి వీలవుతుంది. కాబట్టి అది ఉన్నదని మనకి
చెప్పుకోవటం వరకే, ఎక్కువ అంతకంటే ఎక్కువ ఏమీ తెలియగలం. సంకుచితమును కనుక నతథ్యమును గాని దేదియు చెప్పగలం. దానిలో లెక్కలేనన్ని బ్రహ్మాండములను, ఒక్కొక్క బ్రహ్మాండములో లెక్కలేనన్ని సౌర కుటుంబములునున్నవి. ప్రతి సౌర కుటుంబము ఒక మహాపురుషుని ఆవిష్కరణ స్వరూపము. ఆ పురుషునీశ్వరుడని, దేవుని వాక్కు అని, సూర్యనారాయణమూర్తి అని అందురు. ఒక సౌర కుటుంబమునకంతకు నాయన దేవుడు అనబడునట్టివాడు. ఆయన దాని అంతటను నిండి ఉన్నాడు. అందాయన గానిదేదియూ లేదు. అది మనము చూడగల ద్రవ్యములో ఆయన యొక్క ఆవిష్కరణం. అయినను ఆయన దానిని మించి పైన బయట తన సమానుల మధ్య మహత్తరమైన నిజ జీవితమును జీవించుచున్నాడు. ఒక ప్రాచ్య గ్రంథంలో చెప్పినట్లు ఆయన ఈ బ్రహ్మాండమునందంతటా ఒక అంశముతో వ్యాపించి మిగిలి ఉన్నాడు. భగవద్గీతలో చెప్పబడి ఉంది ఇది. విష్టభ్యాహమిదం కృష్ణమేకాంశేన స్థితో జగత్. 10వ అధ్యాయము 42వ శ్లోకం. బ్రహ్మాండమునందంతటా ఒక అంశముతో వ్యాపించి మిగిలి ఉన్నాడు. ఆయన యొక్క ఆ ఉన్నత జీవితమును గురించి మనమేమియు తెలుసుకొనజాలము. కానీ ఆయన యొక్క జగత్తుకు ప్రాణశక్తి నొసంగడు ఆయన జీవకళ స్థూల లోకములలో వ్యక్తమైనప్పుడు దానిని గురించి కొంతవరకు తెలుసుకొనవచ్చు. మనకి కరెంటు విద్యుత్ శక్తి తయారు చేసే చోటు మనకి తెలియకపోవచ్చు, మనం చూడకపోవచ్చు. కానీ తయారు చేసిన ఆ విద్యుత్ శక్తి తయారు చేయబడే చోట నుంచి మన ఇంటి వరకు వచ్చింది. మన ఇంటిలో ఉన్నటువంటి గృహ ఉపకరణాల వరకు, ఫ్యాను, బల్బు, ఫ్రిడ్జ్, టీవీ, వీటన్నిటి దాకా వచ్చేసింది అది. ఇవి పనిచేస్తుంటే ఓహో, కరెంటు తయారు చేసేది ఒక చోట ఉందన్నమాట, ఆ విద్యుత్ శక్తి మన దగ్గరికి వచ్చిందన్నమాట అనేది తెలుస్తూ ఉంది. అట్లాగే ఈ సృష్టి సమస్తము నడుస్తూ ఉంది. కాబట్టి దీనికి సంబంధించి ఎక్కడో ఒక చోట నుంచి మన దగ్గరికి ఇది వస్తూ ఉంది అన్నది మనం తెలుసుకొనవచ్చు. మనం ఆయనను చూడలేకపోయినను ఆయన శక్తి పనిచేయుచుండగా చూడగలం. కరెంట్ ఎట్లాగైతే మనం అది తయారు చేసే చోటు మనం చూడకపోయినప్పటికీ అది పనిచేసే దీని ద్వారా అది ఉంది అని మనకు తెలుస్తూ ఉంది. దివ్య దృష్టి గల వాడెవ్వడును నాస్తికుడుగా నుండజాలడు. వానికి లభించు నిదర్శనం అట్లుంటకు వీలుగానంత ప్రబలముగా నుండను. దివ్య దృష్టి గల వాడెవ్వడును నాస్తికుడుగా నుండజాలడు. నాస్తికుడుగా ఉన్నాడంటే చూడటానికి ఇష్టపడట్లేదని, తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడం లేదని, అంతకంటే ఏం లేదు. మనకు తెలియదు అని అంటే అది లేదని అంటే ఎలాగవుతుంది? తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. సైంటిస్టులు మొదట్లో ఈ చోటులో ఏముందో ఏమీ తెలుసుకోలేకపోయారు. కానీ క్రమక్రమంగా వాళ్ళు ఏం చేశారు? పరికరాలను తయారు చేసుకున్నారు దీంట్లో ఉన్న విషయాలు తెలియడానికి. ఎక్కువ మైక్రోస్కోప్ కనుక్కున్నారు. దానివల్ల మన కంటికి సాధారణంగా కనపడనివన్నీ కూడా చక్కగా కనిపిస్తున్నాయి. దాంట్లో టెలిస్కోప్ కనుక్కున్నారు. మన కంటికి దూరంగా కనపడనవి ఏవైతే ఉన్నాయో అవన్నీ చక్కగా కనిపిస్తూ ఉంది. ఎంతో వందల వేల కిలోమీటర్ల దూరంలో ఏముందో ఆ టెలిస్కోప్ ద్వారా తెలుసుకుంటున్నారు. అట్లాగా ప్రయత్నం చేసి ఆ పరికరాలని మనం కొనుక్కోవాలి. అట్లాగే మన శక్తియుక్తులను మనం పెంచుకోవాలి, వికాసం చేసుకోవాలి. చేసుకుంటే ఆటోమేటిక్ గా ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. అవేమి చేయకుండా మనం ప్రయత్నం చేయకుండా నాకు కనపట్లేదు కాబట్టి లేడు అని అంటే కాదు. ఆయన తనలో నుంచి ఈ జగత్తునంతను సృజించను. ఈ సమస్త సృష్టి అంతా ఎలాగా వచ్చింది అంటే ఆయన తనలో నుంచి ఈ జగత్తునంతను సృజించను. ఎందుకంటే ఉన్నది ఒక్కడే కదా. ఆయన ఇంకా వేరే వేరే వాళ్ళు, ఇంకా వేరే పదార్థం, వస్తువు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఇవన్నీ ఉంటే అప్పుడు వాళ్ళందరూ ఉన్నారు అని అనుకోవచ్చు మనం. మరి అట్లా ఉండటానికి లేదు.
చివరి వాళ్ళందరినీ సృష్టించినోడు ఒకడు ఉండాలి కదా. అట్లా మనం వెనక్కి 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 వెళితే ప్రారంభంలో ఒక్కడే ఉన్నాడు. సో అక్కడి నుంచి మళ్ళీ కిందకి దిగినప్పుడు ఏది చూసినా కానీ ఆయనదే అయి ఉంటుంది. ఇంకో చోట నుంచి లేదు కదా. కాబట్టి ఏది చూసుకున్నా కానీ ఆయనతోనే నిండి ఉంటుంది. అందువల్ల ఆయన ధనలో నుంచియే ఈ జగత్తునంతను సృజించను. ఆ జగత్తులోనున్న మనమందరము పరిణామము నొందుచున్న ఆయన జీవాంశలము. ఆ జగత్తులోనున్న మనమందరము పరిణామము నొందుచున్న ఆయన జీవాంశలము. ఆయన దివ్య జ్వాలలోని మిణుగురులము. మనమందరము నాయనలో నుంచి వచ్చినాము, తిరిగి ఆయనలో జరుగుదాం. ఆయనలో నుంచి వచ్చినాము, వచ్చి మళ్ళీ ఇక్కడ ఆగిపోవటం లేదు. ఆగిపోవటానికి కాదు వచ్చింది, ఇక్కడి నుంచి మళ్ళీ ఆయనలో జారటం. ఎక్కడ? ఇక్కడే ఈ అనేకత్వంలోనే ఆ ఏకత్వ భావన తెచ్చుకోవటం. తిరిగి ఆయనలో చేరుదాము. ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఎందుకంటే భగవంతుడు అంటే, దేవుడు అంటే ఎక్కడో దూరంగా ఒక చోట ఉంటాడు. ఈ సృష్టి ఆయన కన్నా దూరంగా వెలుపలగా ఎక్కడో ఉంది. మనం ఆయన్ని ప్రార్థన చేసి ఆయన్ని సాధన చేసుకుని ఆయన్ని జారాలి అనేది కాదు. ఆయనతో నిండి ఉన్నది. ఆయన యొక్క అంశాలుగా ఉన్నాం మనం. ఆయన ఎందుకు ఇట్లు చేసెను? ఈ జగత్తునంతను ధనలో నుంచి ఎందుకు ఉత్పత్తి చేసెను? ఈ సంసారపు దుపానులను ఎదుర్కొనుటకు మనల్ని ఎందులకు వెడలించను? పోనీ ఇక్కడ ఎంత దూరంగా వచ్చాము ఇక్కడికి, వ్యక్త సృష్టికి, స్థూల జగత్తుకు వచ్చాము. వస్తే ఇక్కడ ఉన్న సంతోషంగా ఉందా వ్యవహారం? అంతా గందరగోళం, కష్టాలు, కన్నీళ్లు, తుఫాన్లు. ఎందుకు మరి ఇట్లా చేశాడు ఆయన? ఎదుర్కొనుటకు మనల్ని ఎందులకు వెడలించను అను ప్రశ్నలను చాలా మంది అడిగిరి. మనం అది తెలుసుకున్న జాలము. ఆయన ఎందుకు చేశాడంటే ఎవరు ప్రశ్నిస్తాం? ఆయనలో మనం భాగం అయితే, ఆయన చేసిన పనిలో మనం భాగంగా ఉంటే మనం ఇంకా ఎట్లా ప్రశ్నిస్తాం ఆయన్ని? మనం ఏదైనా ఇప్పుడు ఇక్కడ కూర్చుని ఇది వింటున్నాము, ఓ 10 మందివి. మీరెందుకు వింటున్నారు ఇక్కడ అంటే మన ఇష్టం. అది మనకి ఇష్టమైంది, మనం ఇది వింటున్నాము. మరి దాన్ని ఎవరు ప్రశ్నిస్తారు? ప్రశ్నించడానికి లేదు. మన ఇష్టమైంది కాబట్టి మనం చేస్తున్నాం. అట్లా ఎవరి ఇష్టాన్ని వాళ్ళు మనం ప్రశ్నించలేం కదా. అట్లాగా ఆయన ఇష్టం అది. ఆయన ప్రశ్నించడానికి ఎట్లా కుదురుతుంది? కాబట్టి ఆ ప్రశ్న రాదు. ఎందుకు చేసావు? నువ్వెవరు అడగటానికి అంటారు ఎవరైనా కానీ. మనమే ఉంటాము. వాళ్ళు ఉండి రేపు కనుమరుగయ్యే వాళ్ళు మనమే. నీ ఇష్టమే, నువ్వెందుకు చేసావు అంటే నువ్వెవరు నన్ను అడగటానికి అంటాం. అటువంటి అప్పుడు భగవంతుడు ఇంత బ్రహ్మాండమైన సృష్టిని తనలో నుంచే మళ్ళీ ఉత్పత్తి చేసింది. ఎక్కడి నుంచో బయట నుంచి కాదు, తనలో నుంచి తానే అన్నిగా మారి అంత బ్రహ్మాండమైనటువంటి మహత్తు గలవాడు చాలా చిన్నదానిగా ఇక్కడ కిందకి మారిపోయాడు. చిన్న ఇసుకరేణువుగా మారిపోయాడు, చిన్న చీయముగా మారిపోయాడు, మానవుడిగా మారిపోయాడు, జంతువుగా మారిపోయాడు, అన్ని రకాలుగా మారిపోయాడు. ఎందుకు ఎట్లా చేస్తున్నాం అంటే ఆయన ఇష్టం అది. మనం ఎవరు ప్రశ్నించడానికి? మనం అది తెలుసుకున్న జాలము. ఆ ప్రశ్న వ్యావహారికముగా ఉపయోగించినది కాదు. మనం ఇక్కడ ఉన్నాం, అది చాలును. దానివల్ల మనం ఎంత అవకాశమును తీసుకునగలమో అంత అవకాశము తీసుకుని మేలొందవలను. కానీ తత్వజ్ఞులు అనేకులు ఈ విషయమును విమర్శించినారు, అనేక సూచనల చేసినారు. వానిలో నాకు తెలిసినంత వరకు మిక్కిలి చక్కని సూచన ఒకనొక నాస్టిక్స్ అంటే వీరు ఒక ఆస్తిక తెగ, క్రైస్తవులు, మత తత్వజ్ఞుడు చేసినది. చాలా మంది ఊహగా చేశారు, ఇట్లా అయి ఉంటుంది బహుశా, ఇలా అనుకుని ఆయన చేసి ఉండొచ్చు అని చెప్పి అట్లా అనుకుంటూ ఉన్నారనమాట. దాంట్లో ఒకటి ఇది బాగుంది,
అని చెప్పి ఈయన లెట్ బెటర్ అంటాడు. ఏమని? దేవుడు ప్రేమ స్వరూపుడు, కానీ ప్రేమను ఎవరిపైననైనను వినియోగించవలను. ప్రేమను ఎవరిపైనైనను వినియోగించవలను. ఎవరైనాను తిరిగి ప్రేమించువారు ఉండవలను. అందుకు ఇతరుడు ఒకడు ఉండవలను. ఇప్పుడు అంతకుముందు ఒక్కడే కదా ఉన్నాడు. ఆయన ప్రేమ ఉంది. ఎవరిని ప్రేమించాలి? తనను తనే ప్రేమించుకోవాలి. అట్లా కాకుండా ఇంకొకళ్ళు ఉంటే అందుకు ఇతరుడు ఒకడు ఉండవలను. లేని ఎడల కేవల ప్రేమ పరిపూర్ణము కాదు. కనుక మెల్లగను సహజముగాను జరుగు నీ పరిణామము వల్ల మనము ఉద్భవించవలనని, ఇది కూడా ఒక క్రమ పద్ధతిలో ఒక వరుస ప్రకారం నెమ్మదిగా కిందకి దిగటం. ఎందుకంటే ప్రేమించాలంటే డ్యూయాలిటీ రావాలి, వేరు భావన రావాలి, అనేకత్వం ఉండాలి, భిన్నత్వం ఉండాలి. భిన్నత్వం ఉంటేనే కదా ఒకళ్ళకి ప్రేమించుకోవడానికి వీలయ్యేది. అందుకని ఈ పరిణామం అనేది పెట్టడం, లా ఆఫ్ ఎవల్యూషన్. మొట్టమొదటిగా మనకి ప్రకృతి ధర్మాల్లో ఉన్నది లా ఆఫ్ ఎవల్యూషన్, పరిణామ ధర్మం. పరిణమించటం అంటే గొప్ప స్థితి నుంచి నెమ్మదిగా తక్కువ స్థాయికి దిగటం. జరుగుని పరిణామం వల్ల మనం ఉద్భవించవలనని ఆయన తనకు తాను ప్రకృతిలో ప్రవేశించి తన మహిమను పరిమితము చేసుకునను. ఆయన ఇచ్ఛానుసారముగా ఆయన ఉన్న స్థితిని పొందు వరకైనా వికసించటం మన పని. అప్పుడు దేవుని ప్రేమయే ఎక్కువ పరిపూర్ణమగును. ఏలయన నా ప్రేమను తెలుసుకుని తిరిగి ప్రేమించగల ఆయన బిడ్డలపై నది వినియోగింపబడి ఆ విధముగా ఆయన సంకల్పము సిద్ధించి ఆయన ఇచ్చ నెరవేరును. ఇప్పుడు ఆయన్ని ప్రేమించడం అంటే మనం ఎట్లాగా ఈ చుట్టూ ఉన్నటువంటి సమస్త సృష్టిని ప్రేమించడం. మనం ఇప్పుడు భిన్నత్వంలోకి వచ్చేసాం, అనేకత్వంలోకి వచ్చాం, ఒకళ్ళకొకళ్ళం సంబంధం లేనట్టుగా ఉంది. ఇప్పుడు మనకేం చేయాలన్నమాట? మనం ఒకళ్ళకొకళ్ళం ప్రేమించుకుంటూ ఉంటాయి. ఈ సమస్త సృష్టి జీవుల పైన మనం ప్రేమనే కురిపిస్తూ ఉంటే అప్పుడు ఆయన మీద కురిపించినట్టు అవుతుంది, ఆయన్ని ప్రేమించిన వాళ్ళం అవుతాం. అప్పుడు ఆయన యొక్క ఇచ్చ నెరవేరినట్టు అవుతుంది అనమాట. ఆయనకి ఏంటి ఇచ్చ? ప్రేమించే వాళ్ళు ఒకళ్ళు ఉండాలి అన్నది కదా. అప్పుడు ఆయన్ని ప్రేమించే వాళ్ళం అంటే ఆయన సృష్టిని ప్రేమించేటప్పుడు ఆయన్ని ప్రేమించిన వాళ్ళం అయ్యాము. కాబట్టి ఆయన ఇచ్చ నెరవేరినట్టు అవుతుంది అన్నమాట. ఒకవేళ అది అయి ఉండొచ్చు అనేది కొంతమంది ఊహ. ఆయన ప్రజ్ఞ ఎంత ఉన్నత స్థానమునందుండునో మనకు తెలియదు, మరియు నా ప్రజ్ఞ ఎచట వ్యక్తపరచు నిజ స్వభావము కూడా మనకు తెలియదు. కానీ ఆయన మనము తెలుసుకోదగిన స్థితికి దిగి వచ్చినప్పుడు ఆయన ఆవిష్కరణం ఎప్పుడును త్రిమూర్తియాత్మకమై ఉండను. ఒకటిగా ఉన్నప్పుడు ఏంటి? ఒకటిలో కలిసిపోతాం. ఇంకా ఏకత్వం అయ్యేటప్పుడు కల్లా ఇంకా భిన్నత్వం తెలియదు. ఇంకా అక్కడ ఏం జరుగుతుందనేది తెలియదు. తెలియాలి అంటే భిన్నత్వం కావాలి. అందుకని మనకు ఎక్కడి నుంచి తెలుస్తా ఉంది? ఆ దర్శనం చేయటానికి త్రిమూర్తి ఆత్మకముగా ఉన్నప్పటి నుంచి. మూడు గుణాలు, మొదటగా 3 గుణాలతో ప్రారంభమైనట్టుగా అన్నమాట. సత్వరజస్తమో గుణాలతో ఈ సృష్టి ప్రారంభమైంది. అవే త్రిమూర్తి ఆత్మకుడుగా అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు 3 తత్వాలుగా. కాబట్టి త్రిమూర్తి ఆత్మకమై ఉండును. మూర్తులు 3 తత్వతః అవి ఒకటియే. వీళ్ళంతా అమ్మవారి నుంచి వచ్చిన వాళ్ళు అని. మొట్టమొదటగా వచ్చింది ఆయన నుంచి అమ్మవారు, అంటే ఆయన సంకల్పం. తాను పెక్కులు కావలను అనే సంకల్పం వల్ల అది అమ్మవారుగా బహిర్గమించింది, బయటకు వెడలింది. ఆయన నుంచి బయటకి రావటం జరిగింది అమ్మవారుగా. ఇప్పుడు అమ్మవారి నుంచి బ్రహ్మ, ఈ సృష్టిని సృష్టించడానికి బ్రహ్మ, స్థితి చెందించడానికి విష్ణువు, లయం చెందించడానికి శివుడు, ఈ 3 మూర్తులుగా వచ్చారన్నమాట ఆయన దగ్గర నుంచి. సత్వరజస్తమో గుణాలు, బ్రహ్మ రజోగుణము, విష్ణువు సత్వగుణము, శివుడు తమో గుణము. ఈ 3 గుణాలుగా ఈ 3తో ఆమె నుంచి సృష్టి ప్రారంభమైందన్నమాట. మూర్తులు 3 తత్వతః అవి ఒకటియే. మూర్తులు 3 దేవుడు ఒకడే. 3 విధములుగా కనిపించు.
క్రింద నుండి చూచినా అవి వృత్తి భేదముచే మూడుగా కనిపించును. ఆయన అవి తన ముఖములే అని ఎరుగును గనుక ఆయనకు ఒక్కటియే కనిపించును. తనకు తనే బయటకు వెడలుతున్నారు కాబట్టి ఏది చూసినా గానీ ఆయనే కాబట్టి ఇంక ఒకటేగానే ఉంది అనేది ఆయన చెప్తాడు. ఆయన దగ్గర నుంచి చూసినప్పుడు. ఆయనకి యువతలుగా ఉండి మనం ఇటు నుంచి చూసినప్పుడు ఎఫెక్ట్స్ నుంచి, ఈ కార్యాల నుంచి అది చాలా ఉన్నాయన్నట్టుగా మనకు అనిపిస్తుంది. అంటే 3గా ఉన్నాయన్నట్టుగా ముందు ప్రథమంగా త్రిమూర్తాత్మకంగా ఉంది అన్నట్టుగా కనిపిస్తుంది మనకి. సౌర కుటుంబ పరిణామముతో నా మూడింటికినే సంబంధం ఉన్నది. మనుషుని పరిణామముతో కూడా నా మూడింటికినే సంబంధం ఉన్నది. ఈ పరిణామం ఆయన యొక్క ఇచ్ఛ. ఆయన సంకల్పం ఆ ఇచ్ఛ నెరవేరుటకు ఉపాయం. ఎందుకు ఈ పరిణామం అంటే మరి స్థూలానికి దిగాలి. స్థూలానికి నెమ్మదిగా కిందకి దిగటం. అక్కడ ఒకళ్ళు ఈ మొత్తం సమస్త సృష్టిలో ఆయన్ని దర్శిస్తూ అనేకత్వంలో ఏకత్వాన్ని అనుభూతిని పొందటం అనేది, ఆ ప్రేమతత్వం పెంచటం అనేది, దానికోసం ఇదంతా జరుగుతూ ఉంది. మనుషుని పరిణామముతో కూడా నా మూడింటికి సంబంధం ఉన్నది. అంటే సౌర కుటుంబము ఈ సమస్త సృష్టి, మన చుట్టూ ఉన్నటువంటి సృష్టి ఏదైతే ఉందో దానితో ఎలాగో ఉందో అదే పద్ధతిలో మన మానవుడి నిర్మాణం కూడా అలాగే ఉందన్నమాట. దాంట్లో ఉన్నటువంటి జీవుల యొక్క నిర్మాణం కూడా అదే పద్ధతిలో ఉంది. సూర్యదేవుని తరువాత ఆయన కంటే తక్కువ స్థితిలోనున్న వారైనను ఏదో ఒక రహస్యమైన విధమున నాయనలో ఒక భాగమైన వారు ఆయన మంత్రులు 7 ఉన్నారు. ఇది ఒక పరిపాలక వ్యవస్థగా ఉందన్నమాట. 7 మంత్రులు ఉన్నారు అంటున్నారు. వారిని గ్రహ అధిపతులనియు అందరు. గ్రహ అధిదేవతలు గాని గ్రహ అధిపతులు గాని అంటారు. అంటే మనకు కనిపిస్తున్నటువంటి గ్రహ గోళాలు అవి భౌతిక దేహం. మనం ఎట్లాగైతే మన భౌతిక దేహం మంద కనిపిస్తూ లోపల జీవుడు ఎలాగైతే ఉన్నారు, జీవాత్మ ఈ దేహము, జీవుడు దేహము ఇట్లా 2గా ఎలాగైతే ఉన్నాయో మన కంటికి కనిపించేది జీవుడు కాదు, దేహమే. అట్లాగే గ్రహగోళాలు కూడా అది భౌతిక దేహం. దానిని ఆశ్రయించి గ్రహాధిదేవత లేకపోతే గ్రహాధిపతి ఉంటాడు అన్న. అటువంటి వాళ్ళు 7 ఉన్నారు. ఇక్కడ గ్రహాలు ఎక్కువ ఉండొచ్చు, తత్వాలు ఇవన్నీ కూడా మూలంగా ఉన్నటువంటి ధర్మాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి చెప్తున్నారు అనమాట. అవి ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడ 7 గ్రహాలు ఇక్కడికి వచ్చినాయి, వాటికి ఆ పేర్లు పెట్టాం. ఆయన మంత్రులు 7 ఉన్నారు. వారినే గ్రహాధిపతులనే అందురు. మన శరీర నిర్మాణం నుంచి ఒక ఉపమానమును తీసుకున్న ఎడల సూర్యదేవునకును ఆయన మంత్రులకును గల పరస్పర సంబంధము మన శరీరంలోనున్న మెదడుకును నరముల కూటముల గ్యాంగ్లియాకును గల సంబంధము వంటిది. మన శరీరంలో చూసుకుంటే మెదడు నుంచి మరి ఆజ్ఞలన్నీ వెళ్ళాలంటే ఆజ్ఞలు ఇచ్చేది మెదడు. భౌతికంగా స్థూలంగా చూసుకుంటే శరీరంలో ఆ మెదడు నుంచి మొత్తం మరి శరీర అవయవాలన్నిటికీ వెళ్ళాలి అంటే ఆ నరముల కూటము, నరముల కూటము యాంగ్లియా. అట్లాగే ఈ సూర్యదేవుడు ఆయన మంత్రులు అట్లా సంబంధం ఉందన్నమాట. అంటే ఒకే శరీరము అన్నట్టుగా, సూర్యుడు వేరు గ్రహాలు వేరు అన్నట్టు కాకుండా అందుకని కుటుంబము అన్నారు అన్నమాట. సూర్యుడు మెదడు అనుకుంటే మన దాంట్లోకి ఈ నరాల కూటమి మిగతా గ్రహాలు. సూర్యదేవునిలో నుండి వెలువడు పరిణామమంతయు నా మంత్రులలో ఎవరో ఒకరి ద్వారా వెలువడదు. ఈ పరిణామం జరగటానికి కావలసిన ఏర్పాట్లన్నీ ఈ గ్రహాల ద్వారా జరుగుతూ ఉంటాయి. తిరిగి ఈ గ్రహాధిపతుల క్రింద అనేక దేవతా గణములు ఉన్నవి. అద్భుతమైన ఈ జగత్తునందలి వివిధ భాగములలో నీ దేవతాగణములు నెరవేర్చు కార్యములెవ్వియో మనకింకనూ తెలియదు. కానీ వారిలో కొందరి సౌర కుటుంబ నిర్మాణముతోనూ దాని అందలి జీవ వికాసముతోనూ సన్నిహిత సంబంధము గల వారిని మాత్రము కనిపించుతున్నది.
మన భూ ప్రపంచకములో సూర్యదేవుని ప్రతినిధిగా ఒక గొప్ప అధికార పురుషుడు ఉన్నాడు. ఆయన ఈ భూమండలము మీద జరుగు పరిణామమునకంతకు సర్వాధికారము వహించి ఉన్నారు. వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నదన్నమాట. ఆయన ఈ ప్రపంచకమునకు నిజమైన ప్రభువని ఊహించవచ్చు. శాఖలకు అధికారులైన మంత్రులు ఉన్నారు. ఆ శాఖలలో ఒకటి మానవుల పలు జాతుల యొక్క పరిణామముతో సంబంధించినది. మనకి 7 మూల జాతులు ఉన్నాయి అనుకుంటున్నాం. మళ్ళీ ఒక్కొక్క మూల జాతికి 7 ఉపజాతులు, 7 ఉపజాతులు, 7 కుటుంబ జాతులు, ఇట్లాగా ఒక్కొక్కటి అలాగ వాటిలో ఉప విభాగాలు లాగా వచ్చిన ఈ జాతుల మొత్తానికి సంబంధించి పరిణామం, ఆ పరిణామానికి సంబంధించి ఆ శాఖలలో ఒకటి 7 శాఖలు ఉన్నాయనుకుంటున్నాం కదా, 7 మంత్రులు. ఆ మంత్రుల్లో ఒక మంత్రికి సంబంధించి ఈ పరిణామాన్ని గురించిన విషయాన్ని చూస్తున్నారు అనమాట. ఒక్కొక్క మూల జాతికి ఒక్కొక్క యజమాని ఉండి ఆయన ఆ జాతిని ప్రతిష్ఠించి దానిని దక్కిన జాతుల నుండి ప్రత్యేకించి దాని అభివృద్ధిని కనిపెట్టి చూచుచుంటున్నారు. ఈ మానవాళ్ళందరూ కూడా పరిణామంలో ముందుకి అభివృద్ధి చెంది మానవుడి నుంచి దివ్య మానవుడు నుంచి ఏకత్వానుభూతి చెందే పరిపూర్ణ మానవుడుగా అది పరిణమించేదాకా అతను ముందుకు తీసుకెళ్తూ ఉన్నారనమాట. ఇలా తీసుకువెళ్ళాలంటే ఎవరు ఉండాలి, దానికి సంబంధించి కార్యక్రమాన్ని నిర్వహించేవాడు. అది ఈ 7 మంత్రుల్లో ఒకళ్ళు చేస్తున్నారు అనమాట. ఆ బాధ్యతను ఒకళ్ళు తీసుకున్నారు. ఇది ఒక క్రమ పద్ధతిలో మళ్ళీ 7 రకాల భావాలు, 7 రకాల మూల జాతులకి 7 రకాల భావాలు, 7 రకాల భావాలతో, స్వభావాలతో, 7 రకాల లక్షణాలతో ఒక్కొక్క జాతిని ఒక్కొక్క లక్షణం ప్రధానంగా ఉంటుంది. ఆ లక్షణం ఆ జాతిలో బాగా అభివృద్ధి చెందిన తర్వాత మళ్ళీ ఇంకొక జాతిలోకి తీసుకువెళ్తాం. మళ్ళీ ఆ జాతికి సంబంధించిన లక్షణం కూడా పూర్తిగా అభివృద్ధి చెందిన తర్వాత మళ్ళీ ఇంకొక జాతిలోకి తీసుకువెళ్తాం. ఈ మాదిరిగా వాళ్ళని క్రమక్రమంగా ఒక్కొక్క మెట్టు ఎక్కిస్తూ ఆ దివ్య మానవుడు నుంచి పరిపూర్ణ మానవుడికి తీసుకువెళ్తున్నారు అన్నమాట. హఠాత్తుగా మనం ఇక్కడి నుంచి ఒక్కసారిగా పరిపూర్ణ మానవుడికి వెళ్ళటానికి వీలు కాదు. పరిపూర్ణ మానవుడు అంటే ఈ మొత్తంలో సమస్తంలో మనం ఏకత్వాన్ని దర్శిస్తూ క్రమక్రమంగా మన మనస్సు వికసించాలి, అన్ని వికసిస్తూ వెళ్తూనే అది జరుగుతుందన్నమాట. దాని అంతటికీ ఒక పెద్ద కార్యక్రమం, ఒక డివైన్ ప్లాన్. ఆ ప్లాన్ ప్రకారం 7 మంత్రుల్లో ఒక్కొక్క మంత్రికి ఒక్కొక్క బాధ్యత అప్పచెప్పబడింది. పరిణామానికి సంబంధించిన బాధ్యత అప్పచెప్పబడిన మంత్రి ఇవన్నీ చూస్తున్నారు. ఇంకొక శాఖ మతముతోనూ విద్యతోనూ సంబంధించినది. ఈ శాఖలో నుంచి చరిత్ర ప్రసిద్ధులైన గొప్ప ఆచార్య పురుషులు అవతరించింది. ఈ శాఖలో నుంచి మతములన్నీ లోకమున కొసగబడినవి. అంటే సూర్యుడి యొక్క 7 మంత్రులు ఉన్నారని చెప్పుకున్నాం కదా, ఆ 7లో ఒకళ్ళు పరిణామాన్ని చూస్తుంటే ఒకళ్ళు విద్య, మతము వీటికి సంబంధించినది. కాబట్టి మన ప్రపంచంలో ఈ భూగోళం మీద ఎన్ని రకాల మతాలు వచ్చినాయి, అవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఒకటి నుంచే, ఒక మంత్రి నుంచే వచ్చినాయి. ఆయా కాలాల్లో ఆయా అవసరాన్ని బట్టి ఆయా మానవాళికి, ఆయా మూల జాతులకి ఎవరికి ఎట్లా పనికి వస్తుందో ఆ పద్ధతిలో ఉపదేశం చేసే వాళ్ళని పంపించారు ఆచార్యులని. వాళ్ళ పేరు మీదుగా మనం ఏం చేసామంటే మతాలు అని పెట్టుకొని దాన్ని కొంచెం, అది అందరి కోసం వచ్చినవి, దాన్ని కొద్దిగా మనం పరిమితం చేసుకున్నాం. మతము అని ఒక పేరు పెట్టుకొని పరిమితం చేసుకున్నాం. ఈ శాఖల నుంచి మతములన్నీ లోకమునకు వసగబడినవి. మరి ఈ విషయం మనకి తెలియదు. మనకి తెలియకపోవటం ఏమనుకుంటున్నాం, ఒక మతం కంటే ఇంకొక మతం ఎట్లాగా వేరుగా ఉంది,
ఒక మతం కంటే ఇంకొక మతం ఎంత గొప్పగా ఉంది అని ఇట్లాగా అనుకుంటున్నాం మనం. ఒక చోట నుంచి వస్తే అదే ఈ విషయం మనకి తెలిస్తే అప్పుడేమవుతుంది, మతాలన్నిటి పట్ల మనం ఏకభావన పొందుతుంది. ఒక్కొక్క మతంలో ఒక్కొక్క విషయం చెప్పబడింది. ఎందుకంటే ఆయా కాలాల్లో ఆయా ప్రజల యొక్క మనోవికాసానుసారము ఆయా ప్రాంత ప్రజలకి ఆ విధంగా అందజేయబడింది అవసరాన్ని బట్టి. ఒకే విషయం కాబట్టి దాంట్లో ఉన్న ఏకమైన విషయం ఏదైతే ఉందో, ఏకత్వానికి సంబంధించింది కామన్ గా ఉన్న విషయం ఏదైతే ఉందో దాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అంతేగాని ఇది వేరే మతం మనకు అక్కర్లేదు, ఇది ఈ మతం మనకు కావాలి అన్నట్టుగా అనుకోం మనం. ఇప్పుడు ఈ విషయాలన్నీ మనకి తెలియడం వల్ల ఈ విధంగా మనకి చక్కటి విశాల భావం కలుగుతుంది అనమాట. ఈ శాఖలో నుంచి ఏ మతములన్నీ లోకమునకు వసగబడినవి. ఈ శాఖాధిపతి అయిన పరమ పురుషుడు క్రొత్త మతం ఒకటి అగత్యమని నిశ్చయించినప్పుడు ఒక మతమును స్థాపించుటకు స్వయముగా దయచేయుదురు, లేదా ఆయన శిష్యులలో నొకరిని పంపుదురు. చూడండి మరి, ఒక్క చోట నుంచే వస్తా ఉన్నాయి మతానికి సంబంధించిన ఎవరైతే నిర్వహించబోతున్నారో, వాళ్ళు స్థాపించబోతున్నారో. మరి మనకి ఈ విషయం తెలియకపోవటానా ఆయన ఆ మతానికి సంబంధించిన చాలా గొప్ప వాళ్ళు, అది చాలా గొప్ప మతం, దాంట్లోకి అందరం మారిపోతాం అన్నట్టుగా అయిపోతాం. ఒక మత అంటే ఈ శాఖలో నుంచి ఏ మతములన్నీ లోకమునకు వసగబడినవి. ఈ విషయం మనకి బాగా గుర్తుండాలి. ఈ శాఖాధిపతి అయిన పరమ పురుషుడు క్రొత్త మతం ఒకటి అగత్యమని నిశ్చయించినప్పుడు ఒక మతమును స్థాపించుటకు స్వయముగా దయచేయుదురు, లేదా ఆయన శిష్యులలో ఉన్నొకరిని పంపుదురు. కనుక మతములన్నీ మొదట లోకమునకు బోధింపబడినప్పుడు స్పష్టమైన సత్య నిరూపణమునొక దానిని కలిగి ఉండెను. ఉన్న సత్యాన్ని చెప్పడం కోసం వాళ్ళు వస్తా ఉన్నారు. ఈ సత్యము తత్వత నెప్పుడు నొక్కటియే ఉండెను. సత్యం అంటే ఒకటే ఉంటుంది కదా, 20 సత్యాలు 30 సత్యాలు ఉండవు కదా, సత్యము ఒక్కటే. ఆ సత్యమును బోధించు రీతి మాత్రము అది బోధింపబడిన జాతులలోనున్న భేదములను బట్టి మారుచుండదు. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఆయా నాగరికతల యొక్క స్థితులను బట్టి, ఆయా జాతుల మనుష్యుల వికాస భేదముల బట్టి నొక్క సత్యమునే అనేక విధములుగా బోధింపవలసి వచ్చను. కానీ లోపలనున్న సత్యము అన్ని మతములలో నొక్కటే. అందుకే మనకి మన సీల్లో, థియోసాఫికల్ సొసైటీ సీల్లో, దేర్ ఇస్ నో రిలిజియన్ హైయర్ దాన్ ట్రూత్. ఏ రిలిజియన్ అయినా ఆ ట్రూత్కు లోబడే, ఆ ట్రూత్ బయట ప్రపంచానికి వెల్లడి చేయటం కోసం వచ్చిందే. ఆయా అవసరాలను బట్టి, అప్పటిప్పటి అవసరాలని బట్టి. దేర్ ఇస్ నో రిలిజియన్ హైయర్ దాన్ ట్రూత్. ట్రూత్ చెప్పడం కోసం వచ్చినవి అవన్నీ. నొక్క సత్యమునే అనేక విధములుగా బోధింపవలసి వచ్చింది. కానీ లోపల ఉన్న సత్యము అన్ని మతములలో నొక్కటే. ఆ సత్యము యొక్క బాహ్య రూపములు వేరువేరుగాను పరస్పర విరుద్ధముగా కూడాను కనిపించినను దాని మూలమొక్కటియే. ఈ విధంగా మన యొక్క ఆలోచన విధానం, గ్రహించే తీరు మార్చుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. మూలము ఒక్కటే, ఒక్కటియే. ఇప్పుడు మనం అన్నిటికీ వేరువేరుగా చూస్తున్నాం. మనం ప్రతిదీ కూడా డిఫరెంట్ గా కనిపిస్తుంది. అక్కడి నుంచి ఇదంతా కూడా దీని యొక్క మూలం ఒకదాని నుంచే వచ్చింది. కాండము ఒకటే కాండము. ఏ చెట్టుకైనా చెట్టు పెద్ద మహావృక్షం ఉంది, కాండం ఒకటే. కానీ దాని దాని కొమ్మలు, రెమ్మలు, ఆకులు ఇట్లా ఎన్నెన్నోగా ఉన్నాయి. కానీ మొత్తం కలిపి దేనికి ఉంది? ఒకే ఒక వృక్షం అది. అట్లా మూలం ఒకటే.
ఇన్ని మతాలు ఉన్నప్పటికీ ఆ మతాలు ఎవరు తీసుకొచ్చారు? ఒక 7 మంత్రుల్లో ఒక మంత్రికి సంబంధించి సౌరదేవుడి యొక్క 7 మంత్రులలో ఒక మంత్రికి సంబంధించి బాధ్యత అప్పచెప్పబడింది. ఆయన అవసరాన్ని బట్టి ఆయన గాని లేకపోతే ఆయన దగ్గర ఉన్న శిష్యులు గాని కిందకి పంపి ఆ మతాన్ని ఆ మతాన్ని స్థాపించడానికి ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. కాబట్టి మనం ఇది వేరు వేరు మతాలు ఉన్నాయి అని అంటానికి లేదు. సత్యాన్ని వేరు వేరు విధాలుగా చెప్పారు. ఉన్న ఒకటే సత్యాన్ని వేరు వేరు విధములుగా, అంటే ఆ జాతి యొక్క ఆ మానవ జాతి యొక్క వికాసానుసారము, ఆ ప్రాంతానికి సంబంధించి ఇట్లా రకరకాల విషయాల్ని పరిగణనలోనికి తీసుకుని ఆ అవసరాన్ని బట్టి దాన్ని స్థాపించడం జరిగిందన్నమాట. కాబట్టి వీటన్నిటి పట్ల మనం ఏకత్వ భావన అది. కానీ లోపలనున్న సత్యం అన్ని మతములలో నొక్కటే. ఆ సత్యము యొక్క బాహ్య రూపములు వేర్వేరుగాను పరస్పర విరుద్ధముగా కూడాను కనిపించినను దాని మూలం ఒక్కటియే. ఇది మనకి ఒక సూత్రం లాంటిది. మనం ఏదైనా చూడండి, దాని మూలం ఒక్కటియే, అక్కడికి వెళ్ళిపోతుంది. మనుషులు, రకరకాల మనుషులు, ఎంత వైవిధ్యం! మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు, క్రూరులు, రాక్షసులు బాగా ఉన్నారు, గొప్ప మహాత్ములు, ఇట్లా రకరకాలుగా. కానీ మూలం ఒక్కటియే. మత స్థాపకుడెప్పుడును సిద్ధ పురుషుల మహాసంఘము నుండి పంపబడిన వాడొకటి చేతను చేయబడిన బోధల యందలి నైతిక సూత్రములను ముఖ్యమైన తత్వములు నొకటి ఒకట చేతను ఒక మత స్థాపకుని కంటే ఇంకొకడు అధికుడనియు, ఇంకొక మతము కంటే ఇంకొక మతము ఘనమనియు వాదించుట తెలివి తక్కువ. అలా వాదించడం తెలివి గల పన, తెలివి తక్కువ పన, తెలివి ఉన్న పన, తెలివి లేని పన. మీరు చూడండి, ఒక్క చోట నుంచి వస్తే ఒకడే పంపిస్తే ఒకడొచ్చి చెప్తే మరి ఒకదానికొకటి పోల్చుకోవటం మనం కాదు. దేని అవసరం దానికి ఉన్నది. ఈ మతములన్నిటికీ వెనుక నాధారమై ఉన్నట్టు మనుషునికింతవరకు తెలిసిన ప్రకృతి సంబంధమైన సంగతులను తెలియజేయునట్టు సత్య సమవాయం ఒకటి ఈ లోకములోనున్నది. ఈ మొత్తంలోనూ అంతర్లీనంగా ఉన్నటువంటిది సత్యము. బాహ్య ప్రపంచమున జనులి సంగతి నిరుంగక దేవుడున్నాడా లేడా అని, మరణానంతరము మనుషునకు ఉనికి ఉన్నదా లేదా అని, మనుషునకు జగత్తుకు సంబంధమేమని వివాదములు పెట్టుకుని కొట్లాడుదు. మనుషునకు తెలివి ఉదయించగానే ఈ సంశయములు ఎప్పుడునూ వాని మనస్సునందుండును. అయితే సంశయాలు రావడం తప్పు కాదు, సంశయాలు రావాలి. సంశయాలు వస్తేనే దానికి పరిష్కారంగా దాన్ని తెలుసుకుని దాని గురించి ఆలోచించి, మనకి తెలియకపోతే పెద్దవాళ్ళని అడిగి, తెలిసిన వాళ్ళని అడిగి తెలుసుకుని అప్పుడు అసలైన సత్యాన్ని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి జవాబులు లేవనుకుందరు కానీ లేకపోలేదు. ప్రతి సంశయానికి, ప్రతి సందేహానికి, ప్రతి అనుమానానికి జవాబు ఉంది. జవాబు లేకుండా ప్రశ్న రాదు కదా. మనం ముందేం చేస్తాం, మామూలుగా సాధారణంగా టెక్స్ట్ బుక్ పాఠం ఉంది, పాఠం ముందు చెప్పుకొని ఆ పాఠానికి సంబంధించిన ప్రశ్నలు మనం చివరిలో ఇవ్వటం జరుగుతుంది. ఇలాగా ప్రశ్న ఉంది అంటే అర్థం ఏంటి? పాఠం ఉందనే, దానికి సమాధానం ఉందనే. సమాధానం లేకుండా ప్రశ్న ఉదయించదు. ఎత్తుక్కోవాలి మనం. నేరుగా మనం ప్రశ్నలోకి వెళ్ళాము, పరీక్ష పేపర్ ఇచ్చారు, ప్రశ్నలు ఇచ్చారు. ఈ ప్రశ్న మాకు తెలియదు కాబట్టి ఇది లేదండి, ఇది తప్పు ప్రశ్న ఇచ్చారని అంటే అట్లాగా. ప్రశ్న ఇచ్చారంటే అక్కడేంటి సమాధానం ఉంది, ఎత్తుక్కోవాలి, మనం తెలుసుకోవాలి. దానికి జవాబులు లేవనుకుందరు గాని లేకపోలేదు. ఆ జవాబులు తెలుసుకున్నటకు తగిన ప్రయత్నము చేసిన వారికి అందరికీ అందుబాటులో ఉన్నవి. తగిన ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నమే ఇప్పుడు మనం చేస్తున్నది. పఠనము,
అధ్యయనం. సత్యము లభ్యము. ప్రయత్నం చేస్తే లభ్యం. ప్రయత్నం చేయకుండా కూర్చుంటే నడిచి రాదు మన దగ్గరికి. అట్లా ఏర్పాటు చేయాల సృష్టిని. ప్రయత్నం చేస్తే అందుతుంది అన్నట్టుగా చేశారు కానీ సృష్టి యొక్క ఏర్పాటు. నేను హాయిగా కాళ్ళు చేతులు జాపుకొని కాళ్ళు పారు జాపుకొని పడుకుంటాను, నా దగ్గరికి అన్ని రావాలి అంటే లేదు. అట్లాగా ఏర్పాటు చేయాల. చేసిన వారి ఆ ప్రయత్నము చేసిన వారికి అందరకు నందుబాటులోనున్నవి సత్యము లభ్యము. ప్రయత్నించిన వానికి ఎవ్వనికైనను దానిని పొందుటకు ఏర్పడిన నియమములు సుసాధ్యములు. తప్పనిసరిగా దొరుకుతుంది. ప్రయత్నించాలి. ప్రయత్నం అయితే ఈ ప్రయత్నం అనేక రకాల పద్ధతులు. కొన్ని కష్టతరంగా, చాలా ఇబ్బందిగా, చాలా రోజంతా తపస్సు, రకరకాల సాధనలు, జపతపాలు, ఇవన్నీ వీటితో ఉన్నాయి. మనం ఇప్పుడు చేస్తున్న పద్ధతి అండర్స్టాండింగ్, అవగాహన, ఉన్న ఏర్పాటు, ఉన్న కూర్పు. ఒకడు ఉన్నాడు, ఆయన నుంచి సౌర కుటుంబము, ఈ లెక్కలేని బ్రహ్మాండాలు వచ్చినాయి. అక్కడి నుంచి ఈ సౌర కుటుంబము, ఈ సౌర కుటుంబం నుంచి గ్రహాది దేవతలు, ఇట్లాగ వరుసగా ఎలాగొచ్చినాయి ఇవన్నీ తెలుసుకుంటున్నాము. వీటిల్లో ఇప్పుడు మతానికి సంబంధించి ఏమొచ్చింది మనకి? ఒకడే ఇన్ని మతాలు స్థాపించాడని వచ్చింది. మరి మనకు అవగాహన ఉందా ఇంతకు ముందు? ఒక్కొక్కడు ఒక్కొక్క మతాన్ని స్థాపించారు. అంటే వాస్తవంగా వాళ్ళు స్థాపించలేదు, వచ్చి చక్కటి విషయం చెప్పి వెళ్ళారు. బుద్ధుడు ఆయన చెప్పాల్సిన విషయం ఆయన చెప్పి వెళ్ళాడు. యేసుక్రీస్తు ప్రేమ త్యాగం గురించి ఆయన చెప్పి వెళ్ళాడు. ఆయన చెప్పి వెళ్ళంగానే ఆయన పేరుతో ఒక మతం స్థాపించేశారు. అలాగే వాళ్ళు స్థాపించిన వాళ్ళు, నేను బౌద్ధ మతాన్ని స్థాపిస్తున్నానని బుద్ధుడు చెప్పలా, నేను క్రీస్తు మతాన్ని స్థాపిస్తున్నానని క్రీస్తు చెప్పలేదు. అట్లా మతం స్థాపిస్తున్నానని మత స్థాపకులు ఎవరు చెప్పలేదు. ఉన్న సత్యాన్ని అప్పటి కాలానికి అనుగుణంగా, అప్పటి ప్రజల యొక్క మనోవికాసానికి, అప్పటి జాతి యొక్క మనోవికాసానికి అనుసరించి ఆ ప్రాంతానికి యొక్క అవసరాన్ని చూసుకుని వాళ్ళు వచ్చి చెప్పారు. ఇదే నేను మతం స్థాపిస్తున్నాను వచ్చి చెప్పలే ఎవరు. మనం అట్లాగా అనుకున్నాం. ఇప్పుడు అవన్నీ ఒక క్లారిటీ వచ్చింది మనకి. సో ఈ మతాలు, ఇన్ని మతాలు ఉన్నప్పటికీ ఇవన్నీ ఒక విషయాన్నే చెప్తున్నాయి. కాబట్టి ఒక మతం కంటే ఇంకొక మతం గొప్పది ఇట్లా పోల్చుకోవటం లేదు. ఇవన్నీ కూడా వీటిల్లో మంచి విషయాలు మనం తీసుకుని వీటిని మనం అనుసరించడానికి, మనం ఆ దైవానుభూతులకు వెళ్ళడానికి ఏమైనా పనికొచ్చే విషయాలు మనకున్నాయా అని చూసుకుని దాన్ని ఆచరించుకోవడానికి ఉపయోగించుకోవటమే. అంతవరకే వాటి యొక్క ఇది. మానవ జాతి పురోవృద్ధి ఆరంభించిన దినములలో నీ మహీపీఠమునందుల అధికారిక పురుషులు బయట నుండి, అనగా నీ జగత్తులో నెక్కువ అభివృద్ధి నుండి ఉన్న ఇతర భాగములలో నుంచి తీసుకుని రాబడిన వారు. ముందు భూగోళం మీద కన్నా ఇతర గ్రహ గోళాల మీద అభివృద్ధి జరిగింది. దాంతో మనం వెనుకబడి ఉన్నాం. ఇక్కడ వెనుకబడి ఉండటంతో ఆ అభివృద్ధి చెందిన వాళ్ళు కొంతమంది ఈ భూగోళం మీదకి వచ్చి ఇక్కడున్న జాతులకి వాళ్ళు విషయాన్ని వివరించి చెప్పడం జరిగిందన్నమాట. కానీ మనుషులు సాధనము చేసి తగినంత శక్తిని, జ్ఞానమును బడసినంతనే వారే ఆ పదవులను అలంకరించరు. ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చారు, శిక్షణ ఇచ్చారు, ఇదిగో విషయం ఇట్లాగా అని ఇచ్చేసి వాళ్ళకి పూర్తిగా ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళు ఆ సత్య దర్శనం చేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు వీళ్ళే ఆ పదవులను అలంకరిస్తున్నారు అనమాట. ఈ భూమి మీద ఉన్నటువంటి మహీపీఠానికి, అంటే ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క పీఠము, గ్రహ గురు పరంపర ఉంటా ఉంది. అంటే సౌర కుటుంబం మొత్తానికి కలిపి సౌరపీఠ గురు పరంపర. అలాగే గురు గ్రహం ఉందనుకోండి, గురు గ్రహ పీఠ గురు పరంపర. అలాగే భూగోళం ఉంది, మహీపీఠము. అట్లా ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క పీఠ గురు పరంపర ఉందన్నమాట. ఈ పీఠ గురు పరంపరకి ముందు ట్రైనింగ్ అవతల నుంచి వచ్చి ఇచ్చి, ఆ తర్వాత ఇక్కడ అంతా తయారైపోయిన తర్వాత వీళ్ళకి అప్పచెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు మహీపీఠాన్ని ఇక్కడ ట్రైనింగ్ అయిన వాళ్ళే, ఈ భూమి మీద ఉన్న మానవులు ట్రైనింగ్ అయ్యి కొంతమంది వాళ్ళు ఆ పదవులను అలంకరించి వాళ్ళు మళ్ళీ ఈ విషయాన్నంతా చేస్తూ ఉన్నారు.
అట్టి పదవుల బడయుటకు అర్హుడగుటకు పురుషుడు చాలా ఉన్నత స్థితికి చేరవలను, లేవవలను, లేచి సిద్ధ పురుషుడు కావలను, జీవన్ముక్తుడు కావలను. అనగా నాతడు అది వరకు సామాన్య మానవ పరిణామం అగ్రస్థానమును చేరినందున మంచితనము, శక్తి, జ్ఞానము విశేషముగా కలిగి తక్కిన మానవులందరికంటేనూ గొప్పవాడై ఉండవలను. గొప్పవాడై ఉండవలనంటే మిగతా అందరికన్నా నేను చాలా తెలుసు నాకు అన్నది కాదు. ఈ సమస్తములను ఒక్కటిగా చూస్తాం. ఈ సమస్తంలో ఉన్న ఒకే ఒక్కడు ఎవరైతే ఉన్నారో వాణ్ణి దర్శించటం, అందరినీ, అది ఆటోమేటిక్ గా అప్పుడు ప్రేమ ఏర్పడుతుంది. ఉన్నది ఒక్కటే అంటే ఇంకా ప్రేమ చక్కటి, ఇంకా మిగతా ఇలాగ ఇవన్నీ పోతాయి, ఉత్త ప్రేమ మిగులుతుంది. ప్రేమ వచ్చిందంటే సేవ వచ్చేస్తుంది, ఇట్లా ఇవన్నీ వస్తాయి అన్నమాట. గొప్పవాడు అంటే అది. ఈ కల్పమునందు ఆయన పొందవలసినది భగవత్ సంకల్పంలో వ్రాసి పెట్టిన గమ్యస్థానం ఇదివరకే చేరినను ఆయన ఆ స్థితి కంటే పైన దైవత్వమునందు వరకు నూతనాభివృద్ధి నొందుచునే ఉండు. ఈ విధంగా ఇంకా ఈ మహీపీఠానికి సంబంధించి ఇంకా కొన్ని విశేషాలు ఉన్నాయి. ఈ గొప్ప సంఘానికే మహాశ్వేత కూటమి అని కూడా, గ్రేట్ వైట్ బ్రదర్హుడ్ అని, ఇట్లా ఆ వివరాలన్నీ మళ్ళీ వచ్చే సోమవారం నాడు చూద్దాం. ఇక్కడ అండర్స్టాండింగ్, సెల్ఫ్ రియలైజేషన్ త్రూ అండర్స్టాండింగ్, అవగాహన ద్వారా ఆత్మదర్శనం, వేరే ఏం లేదు ఇక్కడ. అవగాహన ద్వారా ఆత్మదర్శనం అంటే అవగాహన ఏమిటి? ఈ సృష్టి యొక్క కూర్పు, అమరిక. ఇప్పుడు మతాలన్నిటి గురించి వివరం వచ్చేసిందా మనకి? ఈ మొత్తంలో ఎవరున్నారో ఒక్కడే ఉన్నాడు అన్న వివరం మనకు వచ్చేసింది కదా. ఈ విధమైనటువంటి అమరికను గురించి మనం అవగాహన చేసుకునే ఆ ఏకత్వ భావంలోకి వెళ్ళిపోతుంటాం. ఆ విధంగా మనకి ఆత్మదర్శనం జరుగుతుంది. ఆ పద్ధతిలో మనకి ఈ దివ్య జ్ఞానాన్ని ఇచ్చారు. ఈ రోజుకి మనం ముగించుదాం. రాఘవరావు గారు చెప్పండి. రాఘవరావు గారు నమస్తే. చెప్పండి. నేను పద్మావతి అండి, పెనుగొండ నుంచి అండి. పద్మావతి అండి. మాట చెప్పమన్నారు కదా, చెప్పచ్చా అండి? సందర్భం అది కరెక్ట్ గా లేదు, మనం మళ్ళీ వచ్చే సోమవారం నాడు చెప్పుకున్నాం. ఓకే ఓకే. తగ్గట్టుగా సందర్భం తీసుకొచ్చి మీరు చెప్పిన ఉదాహరణ ఇదిగో, నేను ఒక విషయం చెప్పాను, దాన్ని ఈ విధంగా మీరు దాన్ని మరింత డెవలప్ చేసి మీరైనా చెప్పొచ్చండి, మీరైనా చెప్పచ్చు. మీరు చెప్తే బాగుంటుంది. అది నేను సోమవారం నాడు మనం ఆ కార్యక్రమం పెడతాం. నిన్నైతే సరిపోయేది, అంటే నేను రాలేకపోయాను. అదే అందువల్ల మనం సోమవారం పెడతాం తప్పకుండా, అది చాలా అవసరం కూడా. నమస్తే. 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 స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహిషాః. ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ ధన్యవాదములు. థ్యాంక్ యూ సార్. నమస్తే.